పంపించాము. మేము టీడీపీ మనిషిని నామినేషన్ ఎందుకు వచ్చాను అని చెప్పి ఇప్పుడు టీడీపీ వాళ్ళలో బీసీ రెడ్డి టీడీపీ ఇప్పుడు ఏదైతే వద్దనుకుంటున్నారో వాళ్ళే. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు తెలుసుకోవాలంగా. వాళ్ళు ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి లేకుంటే అఖిల ప్రియ వాళ్ళు తెలుసుకోవాలి. అంటే వాళ్ళు పోటీ చేయడానికి ఆమె వచ్చినప్పుడు ఖచ్చితంగా నామినేషన్ అయిపోయింది. ప్రజాస్వామ్యం, ఎవరైనా పోటీ చేయడానికి హక్కు ఉంది. ఎవరైతే ఈ పాల సొసైటీ ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళందరూ కూడా డైరెక్టర్ పోటీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం అంటే ఎవరైనా చేయొచ్చు. వీళ్ళు అనేది ఏం లేనలేదు. కానీ చూడాలి వాళ్ళకి ఎట్లా ఏమిది అనేది. వాళ్ళది అఖిల ప్రియ ఆమె అంటే జనార్దన్ రెడ్డి వాళ్ళు ఏమనుకో మనకు తెలియదు. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, మన వీడియోలో చూసేదాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆమె పోటీ చేయడానికి వచ్చింది. కాబట్టి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలనేది మనం ఒకటే కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పోటీ చేయడానికి పూర్తి అవకాశం ఇవ్వాలనేది మేము కోరుతాం. తెలుగుదేశమా ఇంకొకటి అనేది వదిలిపెట్టాల్సిందే. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయడానికి అందరికీ అవకాశం కల్పించాలి. విజయసింహారెడ్డి రెడ్డి గారికి, ఇంకా మా నాయకులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిల ప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు. కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంకా ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట వాళ్ళని ఎవరిని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు చూడడం జరిగింది. మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరం రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనేది కదా, అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగే విధంగా చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది.